Hey guys, hope you're all doing well and I'm really sorry that I cannot make a regular videos because of little bit busy with my work. Yeah, hope you understand. So today's topic is Wetlands Conservation and Management Rules 2017. దీని గురించి డీటెయిల్గా చూసుకుందాం. అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారు, దీంట్లో ఉన్న కీ ప్రొవిజన్స్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఉన్న అథారిటీస్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న అథారిటీస్ ఏంటి అనేది చూసుకుందాం. సో ఈ రూల్స్ వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017 ఎందుకు తీసుకొచ్చారంటే మనందరికీ రామ్సార్ కన్వెన్షన్ గురించి తెలుసు. సో రామ్సార్ కన్వెన్షన్ లో విచ్ ఇండియా హ్యాస్ బీన్ ఎ పార్ట్ సిన్స్ 1982. సో దాంట్లో ఉన్న ఆబ్లిగేషన్స్ కమిట్మెంట్స్ ని మార్క్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ రూల్స్ ని తీసుకొచ్చింది అనమాట. వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ ని తీసుకొచ్చింది. సో యాక్చువల్లీ ఇది 2010 లో తీసుకొచ్చింది. వాటిని రీప్లేస్ చేస్తూ 2017 లో మళ్ళీ వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ ని తీసుకొచ్చారు. ఎందుకంటే లైక్ టు అడ్రస్ సమ్ లిమిటేషన్స్ అండ్ ఇంప్రూవ్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ లిమిటేషన్స్ తీసుకొచ్చి 2017 ని తీసుకొచ్చారనమాట. సో దీంట్లో ఉన్న కీ ప్రొవిజన్స్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ వెట్లాండ్స్ ఇచ్చారు. డెఫినేషన్ ఏంటంటే వెట్లాండ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఏరియాస్ ట్రాన్సిషన్ బిట్వీన్ అక్వాటిక్ అండ్ టెరిస్ట్రియల్ systems where the water table is at or near the surface or the land is covered by shallow water. అది వెట్లాండ్స్. అలాంటివన్నీ వెట్లాండ్స్ కింద వస్తాయి అన్నమాట. దీంట్లో ఉన్న ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ చూసుకుంటే స్టేట్ వెట్లాండ్స్ అథారిటీ అనేది ఉంటుంది. ఎవ్రీ స్టేట్ కి యూనియన్ టెరిటరీస్ కి స్టేట్ వెట్లాండ్స్ అథారిటీ అనేది ఉంటుంది అనమాట, విచ్ ఈస్ చైర్డ్ బై స్టేట్ ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ. సో మన ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దీనికి హెడ్, చైర్పర్సన్ స్టేట్ వెట్లాండ్స్ అథారిటీకి. ఈ స్టేట్ వెట్లాండ్ అథారిటీస్ లో ఇట్ షుడ్ హ్యావ్ ఎక్స్పర్ట్స్ ఇన్ వెట్లాండ్ ఎకాలజీ, హైడ్రాలజీ, ఫిషరీస్, ల్యాండ్స్కేప్ ప్లానింగ్, సోషియో ఎకనామిక్స్. సో వీటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అనేది ఖచ్చితంగా ఈ అథారిటీలో ఉండాలన్నమాట. ఇది ఏం చేస్తుందంటే లైక్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు ప్రిపేర్ ఏ కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్. వెట్లాండ్స్ లో చేయకూడని యాక్టివిటీస్ ఏంటి అనేవి ఇది చెప్పాలి. వెట్లాండ్స్ కానీ లేకపోతే కొన్ని జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ అలాంటి వాటిల్లో ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్, లేకపోతే ఇంకా కొన్ని అడిషనల్ ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్. కొన్ని దగ్గరలో కొన్ని వెట్లాండ్స్ లో సివియర్ గా సమ్ థ్రెట్ ఉంది అంటే అక్కడ కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ ప్రొహిబిట్ చేస్తూ ఉండాలి. సో అలాంటివన్నీ రికమెండ్ చేస్తూ ఉంటుంది స్టేట్ వెట్లాండ్స్ అథారిటీ. నేషనల్ ఓవర్ సైట్ లో చూసుకుంటే ఇంతకు ముందు ఎర్లియర్ సెంట్రల్ వెట్లాండ్స్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఉండేది. దాన్ని రీప్లేస్ చేస్తూ నేషనల్ వెట్లాండ్స్ కమిటీ అనేది వచ్చిందనమాట. సో ఈ నేషనల్ వెట్లాండ్స్ కమిటీ ఏం చేస్తుందంటే విచ్ అడ్వైజెస్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిగార్డింగ్ కన్జర్వేషన్ అండ్ వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్, డిజిగ్నేషన్ ఆఫ్ రామ్సార్ సైట్స్ అంటే వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అనే దాన్ని అడ్వైజ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ అథారిటీ నేషనల్ వెట్లాండ్స్ కమిటీ. ఇంకా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఈ కొలాబరేషన్ అనేది చేస్తుంది వెట్లాండ్స్ రిలేటెడ్ మేటర్స్ గురించి. నెక్స్ట్ ఒక డిజిటల్ ఇన్వెంటరీ అనేది క్రియేట్ చేశారు. ఈ డిజిటల్ ఇన్వెంటరీలో ఏంటంటే వెట్లాండ్స్ కి సంబంధించి విత్ ఇన్ 1 year అంతా డేటా కలెక్ట్ చేస్తారు. ఎవ్రీ 10 years కి దాన్ని అప్డేట్ చేస్తారనమాట. అండ్ ఆల్సో ఈ నేషనల్ వెట్లాండ్ కమిటీ కొన్ని ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ అనేది చెప్పడం జరిగింది. ఏమేమి యాక్టివిటీస్ ప్రొహిబిటెడో చూసుకోండి. కన్వర్షన్ ఆఫ్ వెట్లాండ్స్ ఫర్ నాన్ వెట్లాండ్ పర్పసెస్, ఎంక్రోచ్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అవన్నీ ప్రొహిబిటెడ్. ఇంకా సాలిడ్ వేస్ట్ డిస్పోజల్, డంపింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ డిమోలిషన్ వేస్ట్, హ్యాండ్లింగ్, స్టోరేజ్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ హజార్డరస్ సబ్స్టాన్సెస్, డిశ్చార్జ్ ఆఫ్ untreated waste water from cities అవ్వచ్చు, villages అవ్వచ్చు, towns అవ్వచ్చు నియర్ బై into wetlands. So these are all prohibited activities. Yeah, this is all about Wetlands Conservation and Management Rules 2017. Thank you guys.